రేవంత్ రెడ్డి గారు అవసరం లేదు, మేము వస్తాం చర్చకు. కేటీఆర్ గారు మీరు సమయం చెప్పండి, మీ సిరిసిల్ల రమ్మంటారా, చింతమడక రమ్మంటారా, లేదా తెలంగాణ భవన్కు రమ్మంటారా? ఈ రైతులకు మేము సంవత్సరంన్నర కాలంలో మేము ఏం చేసినాం, 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు రైతుల కోసం ఏం చేసిండ్రో చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. ఎస్, నువ్వు సిరిసిల్లలో మీ కాన్స్టిట్యూన్సీలో పెట్టు, లేదంటే మీ తండ్రి గారి నేటివ్ ప్లేస్ అయినటువంటి చింతమడకలో పెట్టు, లేదంటే మీ తెలంగాణ భవన్లో పెట్టు, లేదంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టు. ఎక్కడికైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిన మేళ్ల గురించి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నా. ఇలా మా ముఖ్యమంత్రి గారు అనేక సార్లు సవాళ్ళు విసిరిండ్రు. ఎస్, అసెంబ్లీలో చర్చిద్దాం, అది ప్రాజెక్టుల పైన కావచ్చు, వ్యవసాయం పైన కావచ్చు, ఈ రాష్ట్రంలో ఏ సమస్య పైన కూడా చర్చిద్దాం, మీరు అసెంబ్లీకి రండి అని మీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అనేక సందర్భాల్లో మేము సవాల్ విసిరినప్పుడు కనీసం మీ నుంచి రిప్లై లేదు. ఇలా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మీకు ఏ సంబంధం ఉంది? ఇలా దమ్ముంటే మీ మాజీ ముఖ్యమంత్రి, మీ ఎల్ఓపి లీడర్ కేసీఆర్ గారిని అసెంబ్లీకి రమ్మనండి. ఇవాళ మేము ఎక్కడో చెట్ల కింద చర్చ చేద్దామంటే కాదు, అసెంబ్లీకి ఒక శాంటిటీ ఉంటుంది. అక్కడ చర్చిస్తే అది రికార్డ్ అవుతుంది, తెలంగాణ ప్రజానికం అంతా చూస్తూ ఉంటారు. మేము అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా అని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చంద్రశేఖరరావు గారికి సవాల్ విసిరినరు. వారు ఏనాడు కూడా రాలే. తెలంగాణ ప్రజలు మీకు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టిండ్రు. దాని తర్వాత మిమ్మల్ని ప్రతిపక్ష పాత్రకు పరిమితం చేసిండ్రు. లీడర్ ఆఫ్ అపోజిషన్గా చంద్రశేఖరరావు గారు ఉన్నారు. కానీ ఏనాడు కూడా తెలంగాణలో జరుగుతున్న ప్రాజెక్టుల అంశం కానీ, ఇక్కడ వ్యవసాయం మీద కానీ, ఇలా ప్రతిష్టాత్మకమైన కులగణన కానీ, ఎస్సీ వర్గీకరణ కానీ కీలక అంశాల మీద చర్చ జరిగేటప్పుడు కేసీఆర్ గారు ఏనాడు రాలేదు. ఎందుకు రాలేదని అడుగుతున్నాం. ఇలా అసెంబ్లీలో స్పీకర్ చైర్లో, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి చైర్లో, స్పీకర్ చైర్లో ఒక దళితుడైన గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉండడం, దానివల్ల మీరు జీర్ణించుకోలేకపోతున్నారని అడుగుతున్నా. ఇలా బీఆర్ఎస్ నాయకులది కానీ, బీఆర్ఎస్ పార్టీది కానీ ఈ రాష్ట్రంలో దళిత వ్యతిరేక డిఎన్ఏ ఉంది కేసీఆర్ కుటుంబంలో. మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, భారతదేశంలోనే అనేక సార్లు చట్టసభలకు ఎన్నికైనటువంటి వ్యక్తి, శాసనసభకు కానీ, రాజ్యసభకు కానీ, లోక్సభకు కానీ అనేక సందర్భాల్లో అనేక సార్లు ఎన్నికైనటువంటి వ్యక్తి, ఈ దేశంలో ఒక విశిష్ట రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఏఐసిసి అధ్యక్షుడిగా ఉండి నిన్న హైదరాబాద్ వస్తే కేవలం ఒక దళితుడన్న అక్కస్తోటి ఇలా హైదరాబాద్ అంతా ఆయన వ్యతిరేకంగా పోస్టర్లు వేయించారు. ఇదా మీ నీతి? అంటే ఒక దళితుడు అసెంబ్లీలో ఒక స్పీకర్ చైర్లో కూర్చోవద్దు. ఒక అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఒక దళితుంటే మీరు జీర్ణించుకోలేకపోతుండ్రు. ఆనాడే మీరు ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం వస్తే మేము దళితులను ముఖ్యమంత్రి చేస్తామంటారు, దళితులకు 3 ఎకరాలు జాగిస్తామంటారు. ఏ రోజు కూడా మీరు దళితుల్ని పట్టించుకోకుండా అడుగడుగున అవమానాలకు గురి చేసి అడుగడుగున అనగదొక్కి ఇలా నిన్న ఖర్గే గారు వస్తే కూడా మీరు మీ బుద్ధి బోనించుకోలేరు. నిజంగా చాలా దుర్మార్గం. ఈ రాష్ట్రంలో మీకు ప్రతిపక్ష పాత్రను సరిగ్గా కూడా నిర్వహిస్తలేరు. మీరు ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తలేరని చెప్పి ఈ రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మీకు గుండు సున్నా ఇచ్చిండ్రు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు, లోక్సభ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చిండ్రు. అయినా మీకు బుద్ధి మారట్లేదు. మీరు ఏం మాట్లాడతారు? కొడంగల్లో జడ్పీటీసీ గెలు రేవంత్ రెడ్డి గారు అని మాట్లాడతారు. మన సిరిసిల్లలో నువ్వు గెలు, సిరిసిల్లలో నీకు అభ్యర్థులు కూడా దొరకలేరట కదా. సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో మీకు ఎంపీటీసీ జడ్పీటీసీలు పోటీ చేయడానికి కనీసం కూడా మీకు అభ్యర్థులు దొరకలేరు. మీరు కొడంగల్ గురించి మాట్లాడతారా? ఎస్, కొడంగల్లో 100% మేము గెలిచి చూపిస్తాం జడ్పీటీసీలు. కేటీఆర్ నువ్వు రాజీనామాకు సిద్ధమా? సిరిసిల్ల అసెంబ్లీ సీటుకు నువ్వు రాజీనామాకు సిద్ధమా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. చేస్తావా రాజీనామా? కొడంగల్లో అన్ని జడ్పీటీసీ స్థానాలు గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, గెలుస్తాం. గెలిస్తే నువ్వు రాజీనామా చేస్తావా కేటీఆర్? అది చెప్పు, దానికి సమాధానం. సొల్లు పురాణం బంద్ చేయండి. ఇప్పటికైనా అసెంబ్లీ నిర్వహించమని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పీకర్కు లెక్క రాయమనండి. అసెంబ్లీ పెట్టడానికి ఎప్పుడైనా సిద్ధమని చెప్పి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో
చెప్పిండ్రు. ఇప్పటికైనా రండి, వ్యవసాయం మీద మాట్లాడదాం, ప్రాజెక్టుల మీద మాట్లాడదాం. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని మీరు ఏ విధంగా విధ్వంసానికి గురి చేసిండ్రు, మీరు ఏ విధంగా దోచుకున్నారు, అన్నిటి మీద టెలిఫోన్ ట్యాపింగ్ కానీ, కార్ రేసింగ్ కానీ, ప్రతి అంశం మీద చర్చించడానికి అసెంబ్లీ వేదిక సిద్ధంగా ఉంది. అసెంబ్లీ ఒక దేవాలయం లాంటిది. ప్రజాస్వామ్యం